మాజీ సీఎం కేసీఆర్ హరీష్ రావులకు హైకోర్టులో చుక్కెదురైంది. మధ్యంతర ఉత్తర్వులు రిలీజ్ చేయలేమని పిటిషనర్లను హైకోర్టు తేల్చి చెప్పింది. కేసును 4 వారాల పాటు వాయిదా వేసింది. 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కాళేశ్వరం కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వేసిన పిటిషన్లపై ఇవాళ మరోసారి తెలంగాణ హైకోర్టులో విచారించనుంది. నిన్న విచారణలో హైకోర్టు ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో పెట్టి చర్చించాలని డిసైడ్ అయినప్పుడు మీడియాకు ఎందుకు లీక్ చేశారు? ఒకవేళ మీరు ఇవ్వకపోతే మీడియాకు కాపీ ఎలా వచ్చింది? అసెంబ్లీలో చర్చించి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనున్నారా అని ప్రశ్నించింది. దీంతో ఇవాళ హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ సమాచారం ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో నేటి విచారణ ఆసక్తి నెలకొంది. నేడు హైకోర్టులో కేసీఆర్, హరీష్ పిటిషన్లపై మరోసారి విచారణ జరగనుంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ వైశాలి, మనకు బ్రేకింగ్ అందుతుంది హైకోర్టు ప్రాంగణం నుంచి. ఇవాళ కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి హైకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో ఐటమ్ నెంబర్ 9 కోర్టు నెంబర్ హాల్ నెంబర్ 1 కింద ఈ రోజు జడ్జి దీని మీద విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం విచారణకు సంబంధించినటువంటి అప్డేట్ మనకు లేటెస్ట్ ఉంటుంది. 4 వారాల పాటు వాయిదా వేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా మాజీ సీఎం కేసీఆర్ గాని, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావులకు హైకోర్టులో చుక్కెదురైందని మనం అర్థం చేసుకోవాలి. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేము, రిలీజ్ చేయలేము అన్నటువంటి విషయాన్ని పిటిషనర్లకు హైకోర్టు తేల్చి చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ అంశం మీద 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కూడా వారికి ఆదేశించినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి కాళేశ్వరం కమిషన్ నివేదికకు సంబంధించినటువంటి గడిచిన మనం కొద్ది వారాలుగా చూస్తున్నాం. దీని మీద హాట్ టాపిక్ గా నడుస్తుంది. ఇప్పటికే కేబినెట్ సమావేశంలో ఈ అంశం మీద చర్చ జరిగింది. ఈ మొత్తం పేజీలకు సంబంధించి ఎందుకు బయటకు రిలీజ్ చేశారు, ఎందుకు మీడియాకు అన్ని వివరాలు అందజేశారు, చర్యలు తీసుకునే ముందు ఇలాంటి ఎట్లాంటి వివరిస్తారు అన్నటువంటి విషయం మీద కూడా అది ఏజీ తరఫున కావచ్చు, అదే సమయంలో ఇటు పిటిషనర్ల తరఫున కానీ వాదోపవాదాలు మనం నిన్న చూసాం. నిన్నటి పూర్తి స్థాయిలో ఆధారాలతోటి రేపు మళ్ళీ మీకు నివేదిస్తారని చెప్పిన నేపథ్యంలో ఈ రోజు వాయిదా పడింది. ఈ రోజు 12 గంటలకు ఈ అంశంలో కొద్దిసేపే దాదాపు ఒక 10-12 నిమిషాలు మాత్రమే విచారణ జరిగిన నేపథ్యంలో ఈ అంశాలన్నీ కూడా వెలువడించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం పిటిషనర్ ఇద్దరు కూడా ప్రస్తుతం ఎమ్మెల్యేలుగానే ఉన్నారు కాబట్టి పిటిషనర్లపై అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయని కూడా ఏపీ నిరంజన్ రెడ్డి ఈ సందర్భంగా కోర్టు దృష్టికి, జడ్జి దృష్టికి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా అసెంబ్లీలో చర్చ తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయన్న విషయం కూడా నిరంజన్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా కమిషన్ రిపోర్ట్ ఇంకా మాకు అందలేదని కూడా చీఫ్ జస్టిస్ అన్న నేపథ్యంలో కమిషన్ నివేదికలు వెబ్సైట్ లో అప్లోడ్ చేయడానికి తప్పు పట్టిన హైకోర్టు కూడా మనకు అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఒకవేళ వెబ్సైట్ లో ఉంటే రిపోర్ట్ ను వెంటనే తొలగించాలని కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదే సమయంలో నివేదికను ప్రభుత్వం ఎక్కడ పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదని కూడా ఏది చెప్పడం జరిగింది. ఒకవేళ పెట్టి ఉంటే మాత్రం వెంటనే తీసేయాలని కూడా చీఫ్ జస్టిస్ చెప్పినటువంటి నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినటువంటి చీఫ్ జస్టిస్ 3 వారాల్లో పూర్తి కౌంటర్ దాఖలు చేయాలని కూడా కేసీఆర్ హరీష్లకు చీఫ్ జస్టిస్ ధర్మాసనం ఆదేశం జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అసెంబ్లీలో చర్చ ఉంది కాబట్టి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు త్వరలోనే పెట్టాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అసెంబ్లీలో కూడా దీని మీద పెద్ద ఎత్తున చర్చ కూడా జరపాలి. అవసరమైతే ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఏర్పాటు చేయాలని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ వారం 10 రోజులు కేబినెట్ సమావేశం మరొకసారి పెట్టి అసెంబ్లీ సమావేశాలు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ మొత్తం అంశం మీద మనం నిన్న చూసాం, ఈ రోజు చూసాం. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిగినట్టు నేపథ్యం ఉంది. ఇది పిటిషన్ల తరఫున కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అయితే కనిపించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే నిన్న విచారణ సందర్భంగా కీలక ప్రశ్నలు సంధించినటువంటి తెలంగాణ హైకోర్టు అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని నిర్ణయించినప్పుడు మీడియాకు ఎలా లీక్ చేశారని కూడా నిన్న అడిగినటువంటి సందర్భం ఉంది. నివేదిక ఆధారంగా చర్యకు తీసుకునే ఉద్దేశం సర్కార్కి ఏమైనా ఉందని కూడా చెప్పిన సందర్భం ఉంది. ఇలా చాలా అంశాల మీద కూడా నిన్న మాట్లాడినటువంటి సందర్భం ఉంది. మొత్తానికి వీరిద్దరి పిటిషన్లపై నిన్న విచారణ చేపట్టిన తర్వాత కీలక ప్రశ్నలు కూడా సంధించినటువంటి పరిస్థితి కనిపించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్ పినాకి చంద్రబోస్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించాలని నిర్ణయించినప్పుడు మీడియా భేటీలో ఎందుకు బహిర్గతం చేశారని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిన్న ప్రశ్నించినటువంటి సందర్భం మనం గమనించాం. అధికారికంగా నివేదికను మీడియాకు అందజేశారా అని కూడా, ఎందుకంటే ప్రెస్ కాన్ఫరెన్స్ ఏ రకంగా మాట్లాడుతున్నారు,
గారు బయటికి చెప్పినప్పుడు మరో రకంగా మాట్లాడుతున్న సందర్భాన్ని కూడా ఉదాహరించారు. మీరు విడుదల చేయకుంటే మీడియాకు కాపీ ఎలా వచ్చింది అనే విషయాన్ని కూడా నిన్న సంధించినటువంటి పరిస్థితి వచ్చింది. అదే అసెంబ్లీలో చర్చించారా, నివేదికను ఆధారంగా చర్యలు తీసుకునే ఉద్దేశం ఏమైనా మీకుందా అని నేను అడిగిన సమాధానాలకు ఈ రోజు అన్ని వివరాలతో కూడినటువంటి వివరాలు మీకు అందజేస్తామని కూడా ఏజీ చెప్పిన నేపథ్యంలో ఈ రోజు దాదాపు 10 నిమిషాలు మాత్రమే దీని మీద జరిగింది. దీని నేపథ్యంలో 4 వారాలు దీన్ని వాయిదా వేయడం, 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయడం అనేది ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ గా ఉంది. మొత్తానికైతే మనం చూడొచ్చు ఈ 18-19 నెలల నుంచి కూడా కాళేశ్వరం ఇష్యూ బేస్ చేసుకుని మొత్తం కూడా రాజకీయం నడుస్తుంది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ కు అదేవిధంగా ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యలో వాల్గా మారినటువంటి పరిస్థితి. కాళేశ్వరం ఇష్యూ తోటే మొత్తం కూడా రాజకీయం ఇంకా కాళేశ్వరం దాదాపు 90,000 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి నేపథ్యంలో నిరుపయోగంగా మారిందని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. దానికి అవినీతి జరిగిందని ఈ గవర్నమెంట్ చెప్తుంటే ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ముందుగా కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి మొత్తం కూడా పినాకిని కోర్టు ఇప్పటికే 3 విచారించడం జరిగింది. ఎంతో మంది బ్యూరోక్రాట్స్ ని విచారణ చేశారు. చాలా మంది మేధావుల్ని దీంట్లో భాగం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పిలిచారు. ఒక రిపోర్ట్ తయారు చేశారు. దాదాపు ఈ రిపోర్ట్ మొత్తం కూడా క్యాబినెట్ తో చర్చించారు. ఈ మొత్తం అంశాల మీద ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేటువంటి ఆలోచనతో ఉంది. ఎందుకంటే ఇది పెద్ద ప్రాజెక్టు, చాలా ఏరియాలో చాలా రైతులకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్టు అయినప్పటికీ కూడా దీన్ని ఈ రకంగా రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నటువంటి విషయంలో కూడా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ అదే ప్రాజెక్టు ఇతర ఏరియాలకు ఎక్కడ కూడా ఉపయోగపడకుండా మొత్తం గోదావరిమయం చేశారు. మొత్తం డబ్బులు 1,00,000 కోట్ల రూపాయలు మొత్తం అవినీతి జరిగిందని కూడా ఈ కాంగ్రెస్ పెద్దలు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కూడా ఆరోపణ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇది పెద్ద ఇష్యూగా మారింది. దీని తర్వాత బయటికి కొన్ని లీకులు ఇవ్వడం, రాష్ట్ర ప్రభుత్వం ఈ మొత్తం జస్టిస్ ఘోష్ ఇచ్చినటువంటి రిపోర్టు కూడా బయటకు వస్తుండడం, చర్యలు తీసుకుంటామని చెప్పడం, ఇవన్నీ నేపథ్యంలోనే కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు హైకోర్టు తరపు తగ్గడం, దాని తర్వాత జరిగినటువంటి ఈ 2 రోజుల పరిణామ నేపథ్యంలో ఇప్పుడు 4 వారాలకు గడువు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలనే నేపథ్యంలో దీని మీద ఖచ్చితంగా మరి దాని తర్వాత చెప్పి ఏ రకంగా ఉండబోతుందని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. వైశాలి, ఓకే, అంటే ఈ పరిణామం కేసీఆర్ కి కొంత ఇబ్బందికరమైన అంశమే అనుకోవచ్చా? బట్ ఇప్పటికిప్పుడు మనం ఏం చెప్పలేము. ప్రస్తుతం ఉన్నటువంటి తీర్పు నేపథ్యంలో మాత్రం ఇది కొంచెం బీఆర్ఎస్ కు కొంత నెగిటివ్ గా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరొక 4 వారాల పాటు వాయిదా వేసింది. ఎందుకంటే అసెంబ్లీ చర్చ ఉంది కాబట్టి ఇప్పుడు దీని మీద మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేము అన్నటువంటి విషయం కూడా చెప్పిన నేపథ్యంలో కనుక దీన్ని ఖచ్చితంగా కొంత గవర్నమెంట్ పాజిటివ్ గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 3 వారాల్లో కౌంటర్ దాఖలని చెప్పిన నేపథ్యంలో దాని తర్వాత ఒకవేళ ఈ 4 వారాల్లో కనుక అసెంబ్లీ అదే మద్దతు ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పింది కాబట్టి అసెంబ్లీ సమావేశం పెట్టుకునే ఛాన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అక్కడ గత ప్రభుత్వం మీద ఎండగట్టే అవకాశం ఉంటుంది. మొత్తం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. అక్కడ ఎందుకు ఈ రకంగా చేశారు కాబట్టి దీని మీద మనం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందని కూడా ప్రభుత్వం చెప్పే అవకాశం ఉంది. ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, ఏమేమైంది, కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఉన్నటువంటి దగ్గర కట్టకుండా కింద ఎందుకు కట్టారు, ఇట్లా ఎన్నో అంశాలు ఉన్నాయి. మహారాష్ట్ర నుంచి ఎందుకు పర్మిషన్ తీసుకోలేదు, దాని తర్వాత ఇక్కడ అరువు గాలి ప్రాంతంలో ఎక్కువ ఉన్నటువంటి ఏరియాలో ఎలా కాళేశ్వరము మేడిగడ్డ దగ్గర కట్టారు, అదేవిధంగా మిగతా 2 ప్రాజెక్టులు కూడా అదే రకంగా నాసిరకంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో మొత్తం దీని మీద ఒక ప్రశ్నగా మారినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే బూడిదల పోసిన పన్నీర్ లాగా మొత్తం కూడా ఈ పైసల మీద వృధా అయినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. కానీ బీఆర్ఎస్ మాత్రం చెప్తూ వస్తుంది దీని వెనక కుట్ర దాగి ఉంది, కాంగ్రెస్ పార్టీ ఇదంతా చేస్తూ వస్తుంది. ఎందుకంటే మనం చూసాం దీని వెనక ఒక పెద్ద డిటైల్ పెద్ద ఒక దీని వెనక ఏదో కుట్ర దాగి ఉంది. ఖచ్చితంగా బాంబులు పేల్చి దాన్ని బ్యారేజ్ ని కూల్చే ప్రయత్నం చేశారని కూడా ఆర్ఎస్ ప్రజలు కానీ అంతకంటే ముందు కేటీఆర్ కూడా చెప్పిన నేపథ్యంలో దీని మీద పెద్ద ఎత్తున ఒక ఇష్యూగా మారినటువంటి నేపథ్యం ఉంది. బట్ అందుకనే ఆ రోజు ఉన్నటువంటి వీడియో ఫోటోస్ ఎక్కడ పోయినాయి, దాని తర్వాత కంప్లైంట్ చేసిన వాళ్ళు ఎఫ్ఐఆర్ చేస్తే దాని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా ఎలక్షన్ ముందు జరిగినటువంటి పరిణామం నేపథ్యంలో ఆ ప్రభుత్వం దీని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు అని వీళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళు మాత్రం మరి మీ దగ్గర ప్రభుత్వం కాబట్టి మీరెందుకు దీన్ని విచారణ చేయడం లేదు, గతంలో ఉన్నటువంటి మొత్తం వ్యవహారాన్ని బయట చేయొచ్చు కదా అని వీళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే కాళేశ్వరాన్ని బేట్ చేసుకుని ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నం చేసింది. చాలా అంశాల్లో ఇది ప్రధానమైనటువంటి అంశంగా కాళేశ్వరాన్ని బేట్ చేసుకుని పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి పెద్ద ప్రచారాస్త్రంగా మార్చుకున్నాడు, అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు దీన్ని మొత్తానికి మూలకు పెట్టడం అనేది ఇప్పుడు మొత్తం రాజకీయంగా మారినటువంటి నేపథ్యం అయింది. మొత్తానికి ఇది హైకోర్టు వరకు వచ్చింది. ఇప్పుడు హైకోర్టులో ఫర్దర్ గా ఎట్లాంటి స్టెప్ ఉండబోతుంది అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఏదైనా కూడా ఫర్దర్ గా అయితే ప్రభుత్వానికి ఇది అనుకూలంగా ఉంది, పిటిషన్లకు కొంచెం నెగిటివ్ ఉన్నట్టు నేపథ్యంలో ఫర్దర్ గా ఈ 3-4 వారాల తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది మనం చూడాల్సిన అవసరం ఉంది.
థ్యాంక్ యూ నరేందర్.